ప్రతి డ్వాక్రా మహిళలు సంతోషంతో ఉప్పొంగుతున్నారు. ఆర్థికంగా వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు? దాదాపు కేంద్రం నుంచి మనకి ఎటువంటి ఒక సహాయం లేకపోయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఆయన మేనేజ్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నావు? ఒక సాటి మహిళగా నీ ఈశ్వరిని నీ కడుపులో పెట్టుకో. అంతేగాని ఇటువంటి సమయంలో ఆడవాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేయకు. ఎందుకంటే తెలుగు ఆడప్రజలు అమాయకులు కాదు. నీ నగరి ప్రాంతంలోనే ఈ చెక్కులు తీసుకునేటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్క మహిళను వచ్చి ఆ చెక్కులు చెల్లనప్పుడు వచ్చి కంప్లైంట్ చేయమను, దానికి మేము సంజాయిషి చెప్పుకుంటాం. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ వచ్చి మాట్లాడటానికి ఏం లేకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయారన్న సంగతిని మీరు మర్చిపోయారా? దయచేసి ఒక మహిళగా నిన్ను అభ్యర్థిస్తున్నాం, నిన్ను హెచ్చరిస్తున్నాం. నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆంధ్ర మహిళలు బాగా ఎరుగున్నారు. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలు ఒక పసుపు కుంకుమ అని ఒక మనస్సాక్షి కలిగి చేసిన పనిని దయచేసి తప్పుగా చిత్రీకరించి నువ్వు కూడా ఒక ఆడదానివే, నీకు ఒక ఆడబిడ్డ ఉంది. ఎన్నికల 6 నెలల ముందు మాత్రం 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల పాటు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ అన్న సంగతి ఊసే ఎత్తడు. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా? పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. వడ్డీలతో కలిపి వడ్డీలతో కలిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరుతో మళ్ళీ అక్క చెల్లెమ్మను మోసం చేయడానికి మళ్ళీ డ్రామాను మొదలు పెడుతూ సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర. ఇదే పెద్ద మనిషి రైతులందరికీ కూడా మనం 50,000 రూపాయలు ఇస్తాము, పెట్టుబడి విధిస్తాము అని చెప్పి మనం చెప్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారో తెలుసా? చివరి బడ్జెట్ 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాని బడ్జెట్. అంటే ఆ బడ్జెట్ మన హయాంలో వస్తుంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలందరూ దీవిస్తే, మీ అందరూ ఆశీర్వదించినప్పుడు వచ్చే బడ్జెట్. ఆ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారట 5,000 రూపాయలు రైతుల కోసం పెడతాడట. రైతుల కోసం 5,000 రూపాయలు ప్రకటిస్తాడు. 5 సంవత్సరాల రైతుల గురించి పట్టించుకోడు. 5 సంవత్సరాల రైతుల జీవితాలతో అటుగాస్తాడు. రైతులకు ఇవ్వాల్సినవి ఏమీ కూడా ఇవ్వడు. కానీ 6వ బడ్జెట్లో మాత్రం కేవలం 3 నెలల కోసం జీతాలు భత్యాలకు మాత్రమే పెట్టవలసిన బడ్జెట్లో మాత్రం తనది కాని 6వ బడ్జెట్లో, తన హయాంలో రాని 6వ బడ్జెట్లో మాత్రం రైతులకు మాత్రం మళ్ళీ మోసం చేస్తూ చెవులో పేరు పెడుతూ 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సినిమా 2 తీస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల 6 నెలల ముందు 3 నెలల కోసం తీసిన సినిమాలో కట్టని రాజధానిలో 1,000 ఎకరాల భూములు అమ్ముకుంటాడు ఒకవైపున. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధానిలో బాహుబలి సినిమా చూసారా? దాని సెట్టింగ్లు చూపిస్తాడు. అదిగో రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ అంటాడు ఈ పెద్ద మనిషి. ఎన్నికల 6 నెలల ముందు 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తీస్తున్న సినిమాలో 4 సంవత్సరాల పాటు పిల్లలకు జాబులు ఇవ్వడు. 2,000 రూపాయలు నిరుద్యోగ
చివరకు పూర్తి ఇవ్వడు. కానీ చివరి 3 నెలలు ఉండేసరికి ఏం చేస్తారో తెలుసా? రాష్ట్రంలో అక్షరాల 1,72,00,000 ఇల్లులు ఉంటాయి. 1,72,00,000 ఇళ్లకు నెల 2,000 ఇవ్వాలి అని ఇస్తాను అని చెప్పి ప్రకటించిన ఈ పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 5 ఏళ్ళు మోసం చేస్తాడు, 57 నెలలు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా మాత్రం ఏం చేస్తాడు? 2,000 వెయ్యించేస్తాడు. 1,70,00,000 ఇల్లులు కత్తిరించి 3 లక్షలు చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.